Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. అది కూడా చూద్దాం తర్వాత మనం. సో ఇప్పుడు మొదటి రాజులు 18వ అధ్యాయం. పదకొండవ వచనం నుంచి, నీవు నీ ఏలిన వాని చెందకపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవను. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయను. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడమైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 70 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించుతిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నా ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నేను నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, సో అంతవరకు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ఓబద్యా అనేటువంటి అతను ఈ రాజైన ఆహాబు దగ్గర గవర్నర్గా ఉన్నాడు. అంటే అధికారిగా 3వ వచనంలో ఉంది, ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించడం. ఇతడు దేవుని యందు భయం కలిగినవాడు. అందుచేత ఈ ఆహాబు భార్య జెజబేలు యెహోవా ప్రవక్తలందరినీ చంపించడానికి చేసిన ప్రయత్నంలో ఇతడు 100 మందిని ప్రవక్తలను దాచి వారందరికీ కావలసినటువంటి ఆహారాన్ని వాటన్నిటిని పోషిస్తూ వచ్చాడు. సో అతడు ఆహాబు వెళ్ళి ఏలియాని కనుగొనమన్నప్పుడు ఏలియా అతనికి ప్రత్యక్షమైన సందర్భంలో జరిగిన సంభాషణ ఇది. సో నువ్వు ఏలియా అతనికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి చెప్పు అని, ఆహాబుకి నేను ఇక్కడ ఉన్నానని. అతడు భయపడుతున్నాడు. ఓబద్యా ఆహాబుకు భయపడుతున్నాడు. ఎందుకంటే నీవు గనక ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నానని చెప్పి నేను అతనికి వెళ్ళి చెప్పి వచ్చేలోపు నువ్వు వల్ల ఎక్కడికో వెళ్ళిపోతావు, ఆత్మ నేను తీసుకుని పోతాడు. అప్పుడు నేను గనక నిన్ను కనుగొనకపోతే ఆహాబు నన్ను చంపేస్తాడు. అంటే అతడు ఆహాబుకి భయపడి జీవిస్తున్నవాడిగా ఉన్నాడు. రెండవది, అతని యొక్క సంతోషం ఏంటంటే నేను 100 మంది ప్రవక్తలను దాచి ఉంచి వారిని పోషిస్తున్నానని చెప్తున్నాడు. అది మంచిదా, మంచిది కాదా? మంచిదే కదా, అది మంచిది. కానీ అతడు ఈ ఆహాబుకు భయపడటం అనేటువంటిది అది మంచిదా, అది మంచిది కాదా? ఆహాబుకు భయపడటం మంచిది కాదు. తర్వాత ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేయడం అనేటువంటిది అది ఇంకా మంచిది కాదు. మంచిది కాదు తెలిసి కూడా. ఇతడు దేవుని యొక్క ప్రవక్తలను పోషించడానికి మంచి మనసు సిద్ధపడిన వాడుగా ఉంటే ఎవరైతే చంపుతున్నారో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. ఇతను చంపి అలా ఉండి పనిచేస్తూ ఏలియాతో చెప్తున్నాడు, నేను 100 మందిని కాపాడానని చెప్తున్నాడు. అది దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి వివరణ కాదు. అతడు ఏం చేసి ఉండాల్సిందంటే, ఇది దేవుని యొక్క ప్రవక్తలను చంపడం అనేటువంటిది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటిది, పాపం. ఆ పాపం చేసేటువంటి గృహంలో నేను అధికారిగా ఉండటం అనేటువంటిది నేను అంగీకరించడం అని చెప్పి తన పదవికి విడిచిపెట్టి ఎవరైతే హతసాక్షులుగా యెజబేలు ద్వారా చేయబడుతున్నారో వారి యొక్క గుంపులో చేరవలసింది. అలా చేరలేదు. అతడు గృహ నిర్వాహకుడిగా ఉంటూ నేను వారిని కాపాడుతున్నాననేటువంటి ఒక చిన్న పని ద్వారా అతడు తన హృదయాన్ని సంతృప్తిపరుచుకున్నాడు. చూడండి విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో. దేవుడు మన జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టి రమ్మనమంటున్నాడు. యోనాతాను తన రాజ పదవికి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఓబద్యా గృహ నిర్వాహత్వానికి ఇష్టపడలేదు. ఇది వీళ్ళని దాచిపెట్టి ఉన్నాడనేటువంటిదిగా సంతోషపడుతున్నాడు, కానీ ఆహాబుకు భయపడుతూ జీవిస్తున్నాడు.
అంటే ఆహాబు కంటే దేవుడు బలవంతుడు, దేవుడు నన్ను కాపాడుతాడు, ఏలియాను కాపాడుతున్నాడు, నన్ను కూడా భద్రపరుస్తాడు అనేటువంటి నిశ్చయత అతనిలో లేదు. ఈ పొలంలో దాచి ఉంచబడినటువంటి ధనాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి దాచిపెట్టి ఆ యథార్థత లేని హృదయంలో ఉన్నటువంటి యోనాతాను, ఓబద్య, ఇంకా అటువంటి మనందరిలో కూడా ఏదైనా అటువంటిది ఉంటే మనందరం కూడా అదే కోవకు చెందిన వారంగా చేర్చబడతాం. అది తర్వాత ఓబద్య ఆహాబుకి వెళ్ళి చెప్తారు కదండి. ఆహాబుకి నేను ఏలియా కనుగొన్నానని చెప్తాడు. అదే 14-16 వచనంలో. కానీ ఇక్కడ సమస్య, నేను 100 మంది ప్రవక్తలను దాచి ఉంచానని చెప్పాలి వెళ్ళి. అప్పుడు సరి అయిన విధంగా అతడు ఆ ధనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నాడని అర్థం. నేను నీ దగ్గర గృహ నిర్వాహకుడిగా పని చేయనని చెప్పగలగాలి. నువ్వు చేస్తున్నది తప్పు కనుక నేను నీతో సహకరించలేనని చెప్పగలగాలి. అతడి పదవి పోతుందనేటువంటిది, ఆ పదవి పోకుండా ఉండటానికి అతడు ఎలా సంతోషపడుతున్నాడు? నేను కొంతమందిని కాపాడగలుగుతున్నాను కదా అనుకుంటున్నాడు. అది దేవుడు అంగీకరించడు. ఒక మనిషికి భయపడుతూ పాపాన్ని జరిగించేటువంటి వ్యక్తికి తోడుగా నిలబడటం అనేటువంటిది దేవుని యొక్క రాజ్యానికి అనర్హులుగా చేస్తుంది.